తెలియదు. ఈ స్నేహితుడు పాస్టర్తో పరిచయాన్ని బట్టి వచ్చాడు, హెల్ప్ చేస్తున్నాడు. అది కెమెరాలు పెట్టడము అవి హెల్ప్ చేస్తున్నాడు. ఎవ్వరు లేరు, ఆయన పాస్టర్కి ఒకే ఒక ఆశ, ఏంటి ఇంకేం చెప్పబోతాడు ఈయన అనేసి. రోజు మాట్లాడుతున్నప్పుడు వాక్యం తర్వాత వేరే వాళ్ళ గురించి చెప్పేవాడు అని. పాస్టర్ గారు, ఈరోజు మీరు చెప్పిన వాక్యం మీకే. సంఘంలో ఎవరు లేరు, వాళ్ళు అక్కడక్కడ ఆరాధనలో ఎవరు ఉన్నారో ఎవరు లేరో కూడా నాకు తెలియదు, ఆన్లైన్ ఆరాధనలో, కానీ మీకే పాస్టర్ గారు అన్నాడంట. ఆ దేవుని సేవకులు కన్నీటితో ఆ స్నేహితుడితో అన్నాడంట, ఏ రోజు నువ్వు నీ కోసం వాక్యాన్ని విన్నావు? ఏ రోజు నీ కోసం వాక్యాన్ని విందాం. ఎదుటి వారి కోసం అనేక సార్లు మనం వాక్యాలని వింటుంటాం. మన కోసం వినడానికే దేవుడు వాక్యాలను ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 46 వరకు. అంతటా యేసు వారితో కూడా గెత్సేమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా, నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టం ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకునడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదుము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన, ప్రేయర్లో చాలా జవాబులు ఉంటాయి, చాలా విధమైన జవాబులు ఉంటాయి. ప్రేయర్లో ఎన్ని మందికి ప్రార్థన చేస్తే జవాబు రావాలని అని ఎదురు చూసే ఒక ఆశ ఉంది? అందరికీ ఉంది. ఉందా లేదా? ఉంది, అందరికి ఉంటుంది. మంచిది, అది మన ప్రార్థనలకి దేవుడు జవాబు ఇస్తాడు. హల్లెలూయా, దాంట్లో ఏ సందేహం లేదు. నాకు పరిచర్యలో ఆశ్చర్యం అనిపించిన ఒక ప్రార్థన జవాబు ఏంటంటే, మా చర్చికి ఒక తాత వచ్చేవాడు. ఆయనకి ఎవరు లేరు, అంటే వేలూరులో ఎవరు లేరు ఆయనకి. దాదాపు ఒక 80 సంవత్సరాలు అయింది. ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు. మంచి ఆర్టిస్ట్ ఆయన. ముసలితనం వచ్చింది, ఎక్కువగా ఆయన నడవలేకపోయాడు. అందరం మేమేం చేశామంటే, వాళ్ళ బంధువులు మైసూర్లో ఉంటే అక్కడికి పంపించేశాము. ఆయనకి నచ్చజెప్పి మీరు అక్కడికి వెళ్ళండి అని. కానీ ఆయనతో ఉన్న పరిచర్యం అయితే నాకు ఒక దేవుని సేవకుడుగా ఆయనతో ఉన్న పరిచయం దాదాపు ఒక 5-6 ఏండ్లు అంతే. ఆయన ముసలి వయసులో దేవుని నమ్ముకున్నాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు, సంఘానికి రెగ్యులర్గా వచ్చేవాడు. కానీ ఎప్పుడు ఒక మాట అనేవాడు, పాస్టర్ గారు, నేను చనిపోతే నువ్వే ఎత్తేయాలా అని, నేను చనిపోతే మీరే ఎత్తేయాలా అని ఎప్పుడు చెప్పేవాడు. ఆయన ప్రార్థనలో కూడా అదే చేసేవాడు.
నాకు అది పెద్దగా నేను పట్టించుకోలే, అందరు చెప్పే మాటే కదా అని. ఆయన తీసుకొని వెళ్ళి మైసూరులో వాళ్ళ బంధువులు, వాళ్ళ పిల్లలు ఎవరో ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయమని చెప్పి వదిలేసాము. వెళ్ళాడు. ఒకరోజు పొద్దున్నే 4 గంటలకు ఫోన్ చేశాడు. ఏంటంటే మైసూరు నుంచి ఆయన కారులో తీసుకొచ్చి మేముంటున్న చర్చ్ ఒక క్యాంపస్ గేట్ దగ్గర పడేసి వెళ్ళిపోయారు. అది వాచ్మెన్ చూశాడు. చెప్పాడు ఆయన ఫోన్ చేసి, ఈ విధంగా గణేష్ తాతని ఎవరో కారులో వచ్చి పడేసి వెళ్ళిపోయారు అని. ఆ తర్వాత ఆయన చెప్పాడనమాట, తన యొక్క పిల్లలే ఆ విధంగా చేశారని. కొద్ది రోజుల తర్వాత ఆయన చాలా బలహీనమైపోయాడు. ఆయన్ని ఓల్డేజ్ హోమ్లో చేర్పించాము. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత భూస్థాపన కార్యక్రమం కోసము నేను వెళ్తున్నాను. అంబులెన్స్లో కరెక్ట్గా నేను వెళ్ళటానికి, నేను ఇంకొక ఆంటీ లీలా ఆంటీ అని ఇద్దరం వెళ్తున్నాము. కరెక్ట్గా అంబులెన్స్ వచ్చింది. నేను బైక్ని పార్క్ చేసి వచ్చాను. ఆ అంబులెన్స్లో కరెక్ట్గా 4 ఉన్నారు. ఆయన పెట్టెను, ఆ శవ పెట్టెను మోసుకొని వస్తున్నారు. దాంట్లో ఒక ఆయన డ్రైవరు. ఆ టయానికి పోలీసు రావడము, రోడ్లో అంబులెన్స్ ఎత్తమని చెప్పడము, నేను పార్క్ చేయడము బైకు. అంబులెన్స్ డ్రైవర్ అన్నాడు, నేను ఆయన పాస్ట్ అని తెలియదు, ఏం తెలీదు, బ్రదర్ కొంచెం తొందరగా రండి బ్రదర్, కొంచెం తొందరగా రండి బ్రదర్, అంబులెన్స్ రోడ్లో ఉంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పి నా చేతికి ఇచ్చాడు. ఒక్క క్షణం నా ఒళ్ళంతా దద్దరిల్లినట్టయింది. ఆ తాత చేసిన ప్రార్థన మళ్ళీ 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 గుర్తొచ్చింది నాకు. ఎంత ఆశ్చర్యం అది! నాకు ఈ రోజుటికి అది చాలా ఆశ్చర్యమైన ఒక ప్రార్థన అనిపిస్తుంది. ఆయన ప్రార్థనని దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. మోసుకెళ్ళాను, ఆయన భూస్థాపన చేశాము. ఆయన అనుకున్నప్పుడంతా నాకు నవ్వు వస్తుంటుంది. ఆయన ప్రార్థనని దేవుడు ఎంత ఘనపరిచాడు. ఆ ప్రార్థన చూడ్డానికి ఆయన లేడేమో కానీ, ప్రాణంతో లేడేమో కానీ, పరలోకంలో ఆయన చూస్తాడు. మన ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడు. కానీ మన యొక్క ప్రాబ్లం ఏంటంటే, ఆ ప్రార్థనకి జవాబు డిఫరెంట్ కోణంలో వస్తుంది అనేది మనము దాన్ని స్వీకరించడానికి మనకి ఇష్టం ఉండదు. కొన్ని జవాబులు చెప్పండి మనం చేసే ప్రార్థనలకి దేవుడిచ్చే జవాబులు. మనం ప్రేయర్ చేస్తాము, చేసిన వెంటనే ఏం చేస్తాడు? ఎస్ అని కొన్ని జవాబులు ఇస్తాడు. ఇంకొన్ని ప్రార్థనలకి రిజల్ట్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి. ఎట్లుంటాయి? నో అనేది కూడా ఆన్సరే, కానీ అది మనం తీసుకోవడానికి చాలా కష్టపడతాం. ఆ తర్వాత వెయిట్ అనేది కూడా ఆన్సరే. వెయిట్ అనే అంత అద్భుతమైన ఆన్సర్ ఇంకొకటి లేదు. దేవుని దగ్గర నుంచి ఏదన్నా పొందుకునే వాళ్ళు ప్రార్థనలో, విశ్వాసములో, ప్రార్థనలో పోరాటం చేసేవాళ్ళు వెయిట్ అనే దాన్ని ఎక్కువగా ఏం చేస్తారు? యాక్సెప్ట్ చేస్తారు. దాంట్లో చాలా మధురమైన విషయాలు ఉంటాయి. దేవుని కోసం కాచుకొని ఉండడం, దేవుని కార్యాల కోసము కాచుకొని ఉండడం, ఎదురు చూడడం. ఓకే, ఎస్, నో, వెయిట్, ఈ 3 జవాబులు మనకి తెలిసినవి. కానీ ఈ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు చేసిన ప్రార్థనకి ఇంకొక జవాబు ఉంది. ఇంకొక వేలో దేవుడు ఆన్సర్ ఇస్తుంటున్నాడు. అది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు అడుగుతున్నాడు, ప్రభువా, దేవా, ఈ పాత్రని నీ చిత్తమైతే తొలగించు నా యొద్ద నుంచి. ఈ సిలువ శ్రమ, ఈ వేదన నేను భరించలేను, నా వల్ల కాదు, దీన్ని తీసివేయి, ఈ పాత్రను నీ చిత్తమైతే నా యొద్ద నుంచి తొలగించు. ఎంత వేదనతో యేసుక్రీస్తు ప్రార్థిస్తుంటున్నాడు. ఆయన వేదన ఏ లెవెల్కు వెళ్ళింది? చెమట రక్తముగా మారిపోయింది. అంత వేదనతో ప్రార్థిస్తుంటున్నాడు.
అంత వేదనతో ప్రార్థిస్తున్నాడు. ఆయన ప్రార్థనకి జవాబు ఏంటో తెలుసా? దేవుడిచ్చాడు. ఏంటి? సిలువ మరణం. మార్చాడా ఏమన్నా? మార్చలేదు. ఈరోజు మనం చూసే ఈ వాక్యంలో మనం నేర్చుకునేది ఏంటంటే, చాలాసార్లు మనము చేసే ప్రార్థనకి మనమే జవాబుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమెనే రాలేదు. యేసుక్రీస్తు ఈ పాత్రని తొలగించు అన్నాడు, ఆయన తొలగించలేదు. ఈ పాత్రను నువ్వే మోయాలి, నువ్వే ఈ భారాన్ని భరించాలి, ఈ సిలువ శ్రమను నువ్వే తీసుకోవాలి. నువ్వు సిలువకు పోకపోతే ప్రపంచానికి రక్షణ లేదు. యూ హ్యావ్ టు బీ ద ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనకి నువ్వే జవాబు. అందరు చెప్దామా? నేను చేసే ప్రార్థనలకి నేనే జవాబు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ప్రార్థన దేవుణ్ణి మార్చాలనుకుంటాం. మనం చేసే ప్రార్థనల ద్వారా దేవుడు మారాలనుకుంటాం. కానీ ప్రార్థన మనల్ని మార్చాలి. యాక్చువల్గా ప్రార్థన మనల్ని మార్చాలి. చాలాసార్లు మనం ప్రార్థన చేసి ఇతరులు మారాలనుకుంటాం, కానీ ప్రార్థన మనల్ని మార్చాలి. బిల్లీ గ్రామ్ గారు ఈ విధంగా అంటారు, బిఫోర్ ప్రేయర్ చేంజెస్ అదర్స్, ఇట్ ఫస్ట్ చేంజెస్ అస్. ప్రార్థన ఇతరులను మార్చడానికి ముందు ప్రార్థన ఎవరిని మారుస్తుందంట? మనల్ని మారుస్తుంది. ఇంకొక దేవుని సేవకుడు ఈ విధంగా అంటాడు, ఆర్సి స్ప్రౌల్, ప్రేయర్ డస్ నాట్ చేంజ్ థింగ్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇట్ చేంజెస్ అస్. మనల్ని మారుస్తుంది. ప్రేయర్ చేంజెస్ అస్ ప్రొఫౌండ్లీ. అధికముగా ప్రార్థన మనల్ని మారుస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థనకి ఆయనే జవాబుగా నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే జవాబుగా నిలబడ్డాడు. ఆ జవాబుగా నిలబడడం ఈజీయా? ఎన్ని అవమానాలు, ఎన్ని పిడిగుద్దులు, ఎంత హేళన, ఎంతగా ఆయన్ని అవమానపరిచారు. కానీ ఆ ప్రార్థనకి ఆయనే జవాబుగా మారాడు. ఈరోజు 3 విషయాలు మనం ఈ గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రార్థన నుంచి మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే, యు ఆర్ ద ప్రేయర్ ఆన్సర్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. యు ఆర్ ద ప్రేయర్ ఆన్సర్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. చాలాసార్లు నువ్వు చేసే ప్రార్థనకి నువ్వే జవాబుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొటేషన్ ఈ విధంగా ఉంది, గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్ బట్ హీ డస్ నాట్ ఎక్స్పెక్ట్ యూ టు లీన్ ఆన్ ద షవల్ అండ్ ప్రే ఫర్ ఎ హోల్. నీ చేతిలో పారనిచ్చి ఒక గుంత కోసం నిన్ను ప్రార్థన చేయమని దేవుడు అడగడు. దేవుని నువ్వు అడగడం కూడా వెరితనం. నీ చేతిలో పారు ఉన్నప్పుడు మనమే తవ్వాలి. పారని చేతిలో పెట్టుకొని దేవా నాకు గుంత కావాలి అంటే ఆ ప్రార్థనకి అర్థము లేదు. చాలాసార్లు మనం చేసే ప్రార్థనలు ఈ విధంగా ఉంటాయి. ఒక కష్టమైన పరిస్థితిని మనం ఎదుర్కోవడానికి ఇష్టపడం, ఒక అవమానాన్ని ఎదుర్కోవడానికి ఇష్టపడం, సిలువను మోయటానికి ఇష్టపడం. చాలాసార్లు వ్యక్తిగత జీవితంలో
యూ ఆర్ ది ఆన్సర్ ఫర్ యువర్ ఓన్ ప్రేయర్స్. చాలామంది యవనస్తులు అంటారు ఎగ్జామ్లు రాసేటప్పుడు, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసము ప్రార్థన చేయండి అని. ఎవరు ఆన్సర్ దానికి? ఎవరు ఆన్సరు? ఎగ్జామ్ రాసే వాళ్ళే ఆన్సరు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, వాడు రోజు గురకబెట్టి నిద్రపోయి 8 గంటలకు లేచి ఎగ్జామ్ హాల్కు పోతే ప్రార్థనలకు ఫలం వస్తుందా? రాదు. సంఘంలో ఎవ్వరూ ప్రేయర్ చేయలేదు తన కోసము, కానీ ప్రతిరోజు ప్రయాసపడ్డాడు. దేవా, నన్ను చదివే బిడ్డగా నేను చదవాలి, నేను కష్టపడాలి, నేను నేర్చుకోవాలి, నేను పాస్ అవ్వాలని చేశాడు. చదివాడు. పాస్ అవుతాడా? పాస్ అవుతాడు. చాలాసార్లు మన ప్రార్థనలకి మనమే జవాబు అన్న సంగతి మనం మర్చిపోతాం. నా కుటుంబం ఆశీర్వదింపబడాలనుకుంటాము, కానీ ఆ కుటుంబం కోసం ఏమీ చేయము. నా వ్యక్తిగత జీవితం బాగుండాలి అనుకుంటాము, దానికోసం మనం ఏమీ ప్రయాసపడము. గడిచిన సంవత్సరం దేవుడు నాతో మాట్లాడిన విషయము, కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్తూ ఉంటున్నప్పుడు, దేవా ఎందుకు నాయన, నాకు దేవుడు ఒక ఇది ఇచ్చాడు. యువర్ హెల్త్ ప్రేయర్స్ ఒక రెస్పాన్సిబిలిటీ నీకే ఉంది. యు ఆర్ ది ఆన్సర్ ఫర్ యువర్ ఓన్ హెల్త్ అన్నాడు దేవుడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంతవరకు ఒక డిసిప్లిన్ లేదు ఫుడ్లో. ఎక్కడికి పోతే ఎవరు ఏది పెడితే అది తినటం. నాకు చాలా సంతోషం వేసింది. జోషువా నన్ను చూసిన వెంటనే, అన్న ఏం తగ్గారు అన్నాడు. ఫస్ట్ అడిగిన మాట అదే. నాకు చాలా సంతోషం వేసింది. 6 నెలల్లో 8 కిలోస్ తగ్గాను. తగ్గడం ఎంత కష్టమో చాలా చాలా. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు అనేక విషయాలు దేవుడు మన చేతుల్లో ఉంచి ఉంటాడు. యు ఆర్ ది ప్రేయర్ ఆన్సర్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. చాలాసార్లు మనం ఇతరులను అడుగుతూ ఉంటాం, మా ఫైనాన్సెస్ కోసం ప్రేయర్ చేయండి అని. కానీ వీళ్ళు వాళ్ళ ఫైనాన్సెస్ని సరిదిద్దుకోవడానికి ఏమీ చెయ్యరు. అంకుల్ నేను చదవాలని ప్రార్థన చేయండి, బాగా మార్కులు రావాలని ప్రార్థన చేయండి, కానీ తను చదవడు. బ్రదర్ మేము ఈ విధంగా ఉండాలని మా కోసం ప్రార్థన చేయండి. ఆశలుంటాయి, కానీ వ్యక్తిగతంగా మనం ఏమి చెయ్యం. వ్యక్తిగతంగా మన ప్రయాస ఉండదు. ఎందుకంటే దాంట్లో అవమానాలు ఉంటాయి, దాంట్లో కష్టం ఉంటుంది, దాంట్లో వేదన ఉంటుంది, దాంట్లో దుఃఖం ఉంటుంది. దాన్ని ఎదుర్కోవటానికి మనము ఇష్టపడం. కానీ యేసుక్రీస్తు నీ వలే నా వలే ఆయన మనిషిగా జీవించాడు. యేసుక్రీస్తులో నాకు నచ్చిన ఒక గొప్ప విషయం ఏంటంటే, యేసుక్రీస్తుని నేను తెలుసుకున్న తర్వాత, రక్షింపబడిన తర్వాత ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఆయన ఏదో ఒక సాధువుగానో గురువుగానో ఎక్కడో పోయి కూర్చొని ఆయన మనకి బోధించలేదు. ఏదో ఒక మత నాయకుడుగా ఆయన బోధించలేదు. నీ వలే నా వలే ఒక కుటుంబంలో పుట్టాడు, నీ వలే నా వలే ఒక కుటుంబంలో జీవించాడు. ఒక తల్లికి తండ్రికి ఒక కుమారుడుగా ఉన్నాడు. నీ వలే నా వలే ఆయనకి ఆకలి దప్పులు ఉన్నాయి. నన్ను అర్థం చేసుకోగలిగిన తండ్రి. అందుకే ఆయన అంటాడు హెబ్రీయులకు రాస్తూ, ఎన్ని విధమైనటువంటి శోధనలు ఉన్నాయో వాటన్నిటినీ ఆయన ఏం చేశాడంట? జయించాడు. అది ఏ విధంగా జయించాడు? రక్తము చిందించేంత వరకు కూడా వెళ్ళి ఆయన వాటిని జయించాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు మనం చేసే ప్రార్థనలకి, అనేక ప్రార్థనలకి జవాబుగా మారడానికి మనం సిద్ధపడాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఎన్నిసార్లు మనకిచ్చినటువంటి గిఫ్ట్స్ అయితేనేముంది, మనకిచ్చినటువంటి తాళంతులు అయితేనేముంది, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను వాడుకోవాలి అనుకుంటాం, కానీ సంఘంలో చీపిరి కూడా పట్టం. దేవుడు నన్ను వాడుకోవాలి అంటాం, ప్రార్థిస్తాం, ఆశ ఉంటుంది, కానీ సంఘానికి ఏదైనా చేయాలా, పరిచర్యలో ఏదైనా చేయాలంటే ఇష్టపడు. ఎట్లొస్తాయి దీవెనలు, ఎట్లొస్తాయి ఆశీర్వాదాలు, ఎట్లొస్తాయి ప్రార్థనలకి జవాబు? ఈరోజు ప్రార్థించే వాళ్ళు అధికంగా ఉన్నారు, కానీ ఆ ప్రార్థనకి నేనే ఒక జవాబుగా మారాలనుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గంటల తరబడి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, అది తప్పు కాదు, మంచిది, ప్రార్థన మంచిది, అవసరము. కానీ దానికన్నా బలమైన ప్రార్థన, బలమైన ఒక సాక్ష్యము ఎక్కడొస్తుందో తెలుసా? యేసు క్రీస్తు వలె ఆ ప్రార్థనకి జవాబుగా నువ్వు నేను మారినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మన లైఫ్ స్టైల్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ప్రార్థనకి మనం జవాబుగా ఉండడానికి ఇష్టపడం. ఇతరులు మారాలనుకుంటాం, కానీ మనం మారం. ఇతరులలో మార్పును ఎదురు చూస్తాం, కానీ మనము మారము. ప్రార్థనకి ప్రాముఖ్యత ఇస్తాం, కానీ ఆ ప్రార్థన మన జీవితంలో మనల్ని మార్చే ఒక క్రియగా ఉండాలన్నది ఆశపడం. యు ఆర్ ద ప్రేయర్ ఆన్సర్ ఫార్ యువర్ ప్రేయర్స్. ఆమేన్. ఇది బాధ్యతతో కూడినటువంటిది. ఇది చాలామంది అంగీకరించరు. ఎందుకు అంగీకరించరంటే దాంట్లో ఏముంది? కష్టం ఉంది, బాధ్యత ఉంది, భారం ఉంది. మన క్రైస్తవ్యము, పరిచర్య దౌర్భాగ్య స్థితి ఎట్లుందంటే, మా కొరకు ప్రార్థించండి అనే వాళ్ళే వేల మంది ఉన్నారు, కానీ నేను ప్రార్థించే విషయాని కోసం నేనేమన్నా చేయాలనే ఆ జ్ఞానంలో ఉన్న వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. ఈ రోజుల్లో టీవీ ఛానల్స్ పెడితే పరిచర్యలలో వింటున్న విషయాలు చూస్తే చాలా వేదన ఇస్తుంది, చాలా బాధాకరంగా ఉంటుంది. ఏదో మ్యాజిక్లు జరిగినట్టు, మంత్రాలు జరిగినట్లే ప్రార్థనలు చూస్తున్నారు, కానీ ప్రార్థనకున్న అర్థమే పోతుంది. ప్రార్థనకున్న అర్థమే పోతుంది. ప్రార్థనకి నువ్వే ఒక జవాబుగా మారాలి. యేసుక్రీస్తు మారాడు కాబట్టి ఈరోజు మనం అందరము ఆయన ఆరాధించగలుగుతున్నాము. ఆమేన్. ఆ వేదనకరమైనటువంటి ఆ ప్రార్థనకి ఆయనే ఒక జవాబుగా మారాడు కాబట్టి ఈ రక్షణను మనం పొందుకోగలిగాం. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ ది ఆన్సర్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. యు ఆర్ ద ప్రేయర్ ఆన్సర్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. రెండవది, ఈ గెత్సెమనే తోటలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలో ఆయన సిలువలో ఏ విధంగా రక్తం చిందించాడో ప్రార్థనలోనూ రక్తము చిందించాడు. సిలువలో ఆయనని కొడితే రక్తం వచ్చింది, ఆయన్ని బల్లెంతో పొడిస్తే రక్తం వచ్చింది, ముళ్ళ కిరీటం పెడితే రక్తం వచ్చింది. కానీ ఇక్కడ వేదనతో చెమట రక్తముగా మారింది. దిస్ ప్రేయర్ ఇస్ మోర్ పవర్ఫుల్. రెండవది, యు ఆర్ ద ప్రేయర్ ఆన్సర్ ఫర్ యువర్ ఓన్ ఫ్యామిలీ. ఎన్ని మంది నమ్ముతారు ఇది?
అర్థమవుతుందా? నీ కుటుంబానికి దేవుడు నిన్ను ఒక ప్రార్థనకి జవాబుగా పెట్టాడు. ఆమెనే రావటం లేదే. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దామా? నా కుటుంబానికి దేవుడు ప్రార్థనకి జవాబుగా నన్ను పెట్టాడు. నేను దీన్ని చాలా 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 లోతుగా నమ్ముతాను. నేను ఈ విషయాన్ని చాలా లోతుగా నమ్ముతానండి. ఎందుకు తెలుసా? మన కుటుంబాలని మనం ఎన్నుకోలేదు. ఎన్నుకున్నామా? ఎన్నుకొని ఉంటే ఒక్కరు కూడా ఇక్కడ ఉండం. ఎక్కడుంటాం? రాజ కుటుంబాల్లో ఉండుంటాం, అంబానీ కుటుంబంలో ఉండుంటాం, అదానీ కుటుంబంలో ఉండుంటాం. మనం ఎన్నుకోలేదు. దేవుడు తన ప్రణాళిక చొప్పున నిన్ను నన్ను ఒక కుటుంబంలో ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్. నీ కుటుంబము చాలా విలువైనది. ఒకవేళ నువ్వు ఒక్కదానివో యేసుక్రీస్తుని రక్షకుడుగా ఎంచుకొని ఉండవచ్చు, రక్షింపబడి ఉండొచ్చు నీ కుటుంబంలో. ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు ఒక్కడవే ప్రార్థించేవాడిగా ఉండొచ్చు. దేవుడు నిన్ను నీ కుటుంబంలో ప్రార్థనకి ఒక జవాబుగా ఉంచాడు అన్నది నువ్వు విశ్వసించాలి. ఆమేన్, హల్లెలూయా. ఓపెన్గా ఒక విషయాన్ని అడుగుతానండి, నిజం చెప్పాలి. రివైవల్ మీటింగ్లో ఉన్నాం. ఎన్ని మందికి ఇక్కడ మన కుటుంబాలంటే నిజంగా ఇష్టం? నిజంగా ఇష్టం. నేను చెప్తున్నానండి, దేవుని సేవకుడిగా చెప్తున్నాను. నిజంగా ఆలోచిస్తే చాలాసార్లు నా కుటుంబం పైన మాకు ఇష్టం ఉండదు. ఎందుకు? మన కోరుకున్నట్టుగా ఉండదు. మనం కోరుకున్నట్టుగా ఉండదు. కానీ దేవుని వాక్యము మనకు ఒక భరోసాని ఇస్తుంది. దేవుని వాక్యం మనకు ఒక నమ్మకాన్ని ఇస్తుంది. దేర్ ఈస్ నో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్. ఆమేన్. There is no perfect family in the world, but the family can be perfect through you. ఆ కుటుంబము కట్టబడుతుంది. ఆ కుటుంబము కట్టబడాలంటే నిన్నే దేవుడు ఒక ప్రార్థనకి జవాబుగా ఉంచాడు. హల్లెలూయా. అది గట్టిగా నమ్మాలి దేవుని బిడ్డలు. అప్పుడు మనం కుటుంబాన్ని చూసే ఒక వైఖరి మారుతుంది. నా కుటుంబానికి దేవుడు నన్నే ఒక ప్రార్థనకి జవాబుగా ఉంచాడు అనేది చాలా గొప్ప విలువనిస్తుంది. కుటుంబాన్ని ఆషామాషిగా మనం తీసుకోము. ఎందుకంటే దేవుడు నా కుటుంబానికి నన్ను ఒక ప్రార్థన జవాబుగా ఉంచి ఉంటున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఎక్కడైనా కార్యాలు జరుగుతాయేమో కానీ, ఎక్కడైనా బిల్లులు పాస్ చేయొచ్చేమో కానీ, కుటుంబాల్లో బిల్లులు పాస్ చేయడం అంత ఈజీ కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు పాలిటిక్స్ అంటే అంతగా నాలెడ్జు లేదు, అంతగా నేను వాటిని పట్టించుకోను. కానీ నేషనల్ పాలిటిక్స్, వరల్డ్ పాలిటిక్స్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చేమో కానీ హల్లెలూయా, హల్లెలూయా. నా భార్య ఎదురుగా ఇది చెప్పటానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. హల్లెలూయా.
చాలా కష్టం, చాలా వేదనతో కూడినటువంటి విషయాలు. చాలాసార్లు ఎందుకు దేవా నన్ను నీ కుటుంబంలో పెట్టావు అన్నంత దుఃఖం, నిద్రలేని రాత్రులు, కన్నీటి ప్రార్థనలు. దేవుడు నిన్ను నన్ను కుటుంబాలలో ప్రార్థనకి జవాబుగా ఉండమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది క్రైస్తవ కుటుంబం అయినా సరే, ఒకవేళ నువ్వు ఒక అన్య కుటుంబంలో నుంచి దేవుణ్ణి అంగీకరించిన వాడివైనా విశ్వాసివైనా సరే, ప్రపంచంలోనే ఒక డిఫికల్ట్ ప్లేస్ టు విట్నెస్ క్రైస్ట్ అనేది ఎక్కడ తెలుసా? ఎక్కడ? ఫ్యామిలీ. ఇంకా చెప్పాలంటే, ఇట్ ఈస్ ద డిఫికల్ట్ థింగ్ ఫర్ మీ టు విట్నెస్ గాడ్ విత్ మై వైఫ్. తెలుగులో నేను కష్టపడే విషయం ఏంటో తెలుసా? ఎక్కడికెక్కడికో ప్రసంగాలకు చేయడము, పరిచర్యలో చేయడము, అవన్నీ ఒక ఎత్తైతే, దేవుని కోసము సాక్షిగా ఉండడము ఛాలెంజింగ్ అయిన కష్టమైన స్థలం ఏదంటే నా భార్యతో. హల్లెలూయా. అక్కడే దేవుడు అంటాడు, యూ హ్యావ్ టు బీ ద ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు అనేక మంది యేసుక్రీస్తుని వెంబడించారు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆయన అహరోణమైపోయిన తర్వాత, ఆయన పరిచర్యలో తన్ను తానుగా సమర్పించుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఎవరంటే యాకోబు. ఎవరు? యాకోబు. యాకోబు రాసిన పత్రిక ఆయన రాశాడు. ఆయన రాసిన పత్రిక యాకోబు ఎన్ని మంది చదివారు? చదివారా? యాకోబు అర్థం చేసుకోవడానికి ఈజీయా? జనరల్గా అడుగుతున్నాను, నేనేమి దాంట్లో లోతైన సత్యాల గురించి మాట్లాడడం లేదు. జనరల్గా ఇప్పుడు ఒక ఇర్మియా పుస్తకాన్ని చదువుతున్నారు, యాకోబుని చదువుతున్నారు, ఏది ఈజీ అండర్స్టాండ్ చేసుకోవడం? యాకోబు ఈజీ, చాలా ఈజీ. ఎందుకంటే దాంట్లో చాలా ప్రాక్టికల్ థింగ్స్ ఉంటాయి, చాలా ప్రాక్టికల్ థింగ్స్. విశ్వాసం గురించి, నాలుకను గురించి, ప్రార్థనను గురించి, జ్ఞానమును గురించి ఎవరైనా సరే చదివితే అర్థం చేసుకునేలాగా యాకోబు ఉంటుంది. యాకోబు ఎప్పుడు రక్షింపబడ్డాడో తెలుసా? యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, ఆ తర్వాత సంఘ చరిత్రలో ఆయన ఒక బిషప్గా ఉన్నాడు, ఒక సంఘ నాయకుడుగా ఉన్నాడు చర్చ్ హిస్టరీలో, ఎర్లీ చర్చ్లో. ప్రభు అయిన యేసుక్రీస్తు జీవంతో ఉన్నన్ని రోజులు ఆయన దేవుణ్ణి అంతగా అంగీకరించలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన కొరకు తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు. నేను దీన్ని ఇట్లా ఆలోచిస్తాను, ఏ శిష్యులకి యేసుక్రీస్తుతో అంత అధికమైన సంబంధము లేదు. ప్రాక్టికల్గా యేసుక్రీస్తుతో ప్రతిరోజు జీవించింది ఎవరు? యాకోబు. అందరు శిష్యులు 3 సంవత్సరాలు జీవించుంటారు, 3.5 సంవత్సరం జీవించుంటారు. కానీ యాకోబు మాత్రము
యేసుక్రీస్తు కుటుంబములో జీవించాడు. హల్లెలూయా. అందుకే ఆయన మాటలు అంత ప్రాక్టికల్గా ఉంటాయి. యేసుని ఆయన చూసిన విధము వేరే శిష్యులు చూసినట్టు కాదు. ఆయన స్వస్థపరిచేవాడేనో, లేకపోతే ఆయన అద్భుతాలు చేశాడేనో, చచ్చిపోయిన వారిని తిరిగి లేపాడనో కాదు. తన కుటుంబములో తనని ఒక సాక్ష్యముగా చూశాడు. అందుకే ఆయన ప్రాక్టికల్గా రాశాడు. అందుకే ఆయన యొక్క మాటలు ఆత్మీయ జీవితాన్ని కట్టే మాటలుగా ఉంటాయి. యాకోబు మాట్లాడేటువంటి ఆయన ఇచ్చే సత్యాలు ఎంత షార్ప్గా ఉంటాయో, ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో తెలుసా? ఒకే ఒక మాటతో కొట్టేస్తాడు. నీ నాలుక సరి లేకపోతే నీ క్రైస్తవ జీవితమే వ్యర్థమంటాడు. ఎంత స్ట్రాంగ్ వర్డ్ అది, ఎంత స్ట్రాంగ్ వర్డ్ అది. నువ్వు విశ్వాసిగా ఉండి ఆ విశ్వాసము నీ క్రియలలో లేకపోతే నీ విశ్వాసం వ్యర్థం అంటాడు. విశ్వాసము, క్రియలు. నీకు విశ్వాసం ఉందా, దాని క్రియల్లో చూపి అంటాడు. క్రియలు లేని విశ్వాసము వ్యర్థం అంటాడు. ఇవన్నీ కూడా ఆయన ఎక్కడ చూసి ఉంటాడు? క్రీస్తు తన కుటుంబంలో చూసి ఉంటాడు. ఎక్కడ చూశాడు? కుటుంబంలో చూశాడు. నీ కుటుంబంలో, నా కుటుంబంలో దేవుని నామము మహిమపరచబడాలంటే నువ్వు దేవునికి, లేకపోతే నీ ప్రార్థనకి నువ్వు ఒక జవాబుగా కుటుంబంలో ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ ప్రార్థనకి జవాబు ఎటువంటిదంటే ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో చేసినటువంటిది. ఏ కుటుంబము పర్ఫెక్ట్ కాదండి. దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఆన్ ద ఎర్త్. ఒకవేళ మన ఫ్యామిలీస్ని మనం పర్ఫెక్ట్గా చూడాలి అనుకునేది కూడా తప్పు. పర్ఫెక్షన్లోకి నడిపించాలి. ఆ పర్ఫెక్షన్ అనేది రోజు రోజుకి క్రీస్తు రూపంలో మారుకుంటూ వస్తుంది. బైబిల్లో ఉన్న ఒక్కొక్క ఉదాహరణ ఎందుకో అర్థం కాదు, విరిగిపోయిన కుటుంబాల నుంచి దేవుడు అద్భుతమైన కార్యాలను చేశాడు. హల్లెలూయా. నలగగొట్టబడిన కుటుంబాల నుంచి దేవుడు స్థిరపరిచే కార్యాలను చేశాడు. హల్లెలూయా. ఎన్నిక లేని కుటుంబాల నుంచి రాజులను దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. నీ కుటుంబము కోసము నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పడే ప్రయాస ఏ రోజు వ్యర్థము కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కుటుంబంలో ఏమి జరిగినను, ఎంత వేదనైనను నీ కుటుంబము కోసం నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రార్థిస్తూనే ఉండాలి. కొన్ని కుటుంబాలు మారటానికి సంవత్సరాలు పడతాయి. కొన్ని కుటుంబాలలో దేవుని కార్యాలు జరగడానికి జనరేషన్స్ అవుతాయి. రాహాబు వేశ్యగా తను ఒక్కతే దేవుని నమ్ముకునింది. తన యొక్క జనరేషన్ నుంచి, జీనియాలజీ నుంచి యేసు రావడానికి 4000 సంవత్సరాల దాకా పడుతుంది. 400. చాలాసార్లు మన కుటుంబాలను గురించి మనం చాలా తక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు. దానికి జవాబు ఏంటో తెలుసా? నువ్వు అర్థం చేసుకో. ఏంటి? నువ్వు అర్థం చేసుకో. వేదనగా ఉంటున్నది. దానికి జవాబు ఏంటో తెలుసా? నీ సిలువను నువ్వు ఎత్తుకొని క్రీస్తుని వెంబడించు. కుటుంబంలో మన సాక్ష్యము లేకపోతే మన సాక్ష్య జీవితము వ్యర్థం.
విశ్వాస జీవితము వ్యర్థం. నీ కుటుంబము కట్టబడాలంటే చాలాసార్లు కుటుంబాలలో నుంచి ఆత్మీయ విషయాల్ని మాట్లాడుతున్నప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే, పాస్టర్ గారు మేము ప్రేయర్ చేయాలనుకుంటున్నాం కానీ మా కుటుంబంలో ఎవరు సహకరించరు. నువ్వు ప్రార్థించు. నిన్నే అక్కడ దేవుడు నువ్వు మోకరించు, వస్తారు వాళ్ళు. దానియేలు వెయిట్ చేశాడా? బబులోనులో తనతో పాటు చాలామంది వచ్చి కూడి ప్రార్థించేంతవరకు 3 generations, 3 తరాల రాజులను చూశాడు దానియేలు. కానీ వాళ్ళందరూ చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? రోజుకి 3 సార్లు ముమ్మారు తనీగా తాను ప్రార్థించాడు. కుటుంబాలలో ఏవైనా ఈజీగా అయిపోతాయి అనుకుంటే మనకన్నా అమాయకులు ఎవరు లేరు. ఆత్మీయులుగా, ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలుగా మన కుటుంబాలని దేవునికి అప్పచెప్పినప్పుడు దేవుడు అద్భుతంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతంగా మారుస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు నేను ఆయన కొరకు ప్రార్థనకి జవాబుగా మన కుటుంబంలో మనం నిలబడాలి. హల్లెలూయా. చాలాసార్లు మనకు ఆ ధైర్యం ఉండదు. చాలాసార్లు మనం నిలబడం, మనం రిస్క్ తీసుకోం. చాలాసార్లు అవమానాన్ని సహించము. నువ్వెప్పుడు నీ కుటుంబంలో ప్రార్థనకి జవాబుగా నువ్వు మారుతావో నీ కుటుంబానికి ఉజ్జీవం వస్తుంది. హల్లెలూయా. నీ కుటుంబానికి ఉజ్జీవము నువ్వే. నీ కుటుంబంలో ఉజ్జీవం రావాలంటే దానికి కారణం నువ్వే. మా చర్చ్లో ఒక ఆంటీ ఉన్నారు. కేవలం ఆమె రక్షింపబడినది అన్న ఒకే కారణానికి 25 సంవత్సరాలు తన కుటుంబీకులు తనతో మాట్లాడలేదు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. ఆ ఆంటీతో ఆత్మీయంగా మాకున్న సహవాసం ఒక 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు నేను గమనించింది ఏంటో తెలుసా? తన కుటుంబము కోసము తన ప్రేమ తగ్గలేదు, తన ప్రార్థన తగ్గలేదు. ఆస్తి ఇవ్వకుండా తనకి రావాల్సినటువంటి ఆస్తిని ఇవ్వకుండా పత్రాలు చేతిలో పెట్టుకొని ఉన్నారు. హేళన చేసేవాళ్ళు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఎవరైతే తనని దూరంగా ఉంచారో, ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే తనని చాలా కేవలంగా చూశారో వాళ్ళే ఆఖరి రోజులలో ఆంటీకి కాల్ చేసి ప్రతిరోజు ప్రేయర్ చేయమనే వాళ్ళండి. ప్రతిరోజు. కొన్నిసార్లు నాకు ఇచ్చేది ఆంటీ ఫోన్, వాళ్ళ కోసమో ప్రేయర్ చేయి. నాకు ఆశ్చర్యం వేసేది, దేవా వీళ్ళ నీ కుటుంబంలో నువ్వు దేవుని కోసము సాక్షిగా నిలబడినప్పుడు, ప్రార్థనగా నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు. హల్లెలూయా. దేవుడు మన కుటుంబాలని బలపరుస్తాడు. నీ కుటుంబానికి నువ్వే యోసేపువి. నీ కుటుంబానికి నువ్వే యోసేపువి. నీ కుటుంబాన్ని పోషించేవాడివి నువ్వే. నీ కుటుంబానికి రూతువు నువ్వే. నీ కుటుంబానికి దావీదువు నువ్వే. నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడంటే అది సాధారణమైన విషయము కాదు. ఇక్కడ ఎవ్వరము కూడా, పౌలు అంటాడు కొరింథీయులకు రాసి, మనము జ్ఞానులమని దేవుడు మనల్ని ఎన్నుకొనలేదు. దేవుడు మనల్ని మన కుటుంబాలలో ప్రార్థనకి ఒక జవాబుగా ఉండాలని ఆశపడుతుంటున్నాడు. మూడవది,
యు ఆర్ ద ప్రేయర్ ఆన్సర్ ఫర్ ద మినిస్ట్రీ. నువ్వే మినిస్ట్రీకి ఒక ప్రార్థనకి జవాబుగా ఉంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మినిస్ట్రీ కోసం మనం ప్రార్థిస్తాం. ఎన్ని మంది ప్రార్థిస్తున్నారు సంకీర్తన ఆరాధన సంఘం కోసం? హల్లెలూయా. నేను ఈ సంకీర్తన ఆరాధన చర్చ్ కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఎప్పుడు ఈ సూలూరుపేట అంటేనే జనరల్గా బయట వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? రాకెట్లు గుర్తొస్తాయి. కరెక్టే కదా? ఓకే. ఒకరోజు ఈ సంఘం కోసం ప్రార్థిస్తున్నప్పుడు, దేవా అక్కడికి వెళ్ళమంటున్నావు, వాక్యం చెప్పమంటున్నావు అంటే దేవుడు నాకు ఒక పిక్చర్ ఇచ్చాడనమాట. ఏంటంటే అది రాకెట్. అది రాకెట్ కామనే కదా, దేవుడు మాట్లాడేది కామన్గా ఉంటుంది. కానీ ఆ రాకెట్ పోవడానికి, ఆ రాకెట్ తయారు చేయటానికి సమయం డిఫరెంట్. మీరే చెప్పాలి, ఇక్కడ ఉండేవాళ్ళు మీరే చెప్పాలి. ఒక రాకెట్ పైకి పోవటానికి తీసుకునే సమయము, అది తయారయ్యే సమయము రెండు ఒకటేనా? ఎన్ని నిమిషాల్లో, ఎన్ని గంటల్లో పోతుంది? ఏదన్నా ఒకటి చెప్పండి మీరు. 15 minutesలో ఇక్కడ నుంచి స్పేస్కి వెళ్ళిపోతుంది. కానీ ఆ 15 minutes ఆ రాకెట్ పోవాలంటే, అంత శిఖరాలకి అది అందుకోవాలి అంటే 15 minutesలో తయారు చేసేస్తారా? 10 years పడుతుందంట. నాకు తెలియదు ఇది. ఎన్ని ఇయర్స్? 10 years. ఏంటండి 15 నిమిషాలు ఏంటి, 10 సంవత్సరాలు ఏంటి? దేవుడు నాకు ప్రార్థనలో బయలుపరిచింది చెప్తున్నాను. ఒక ఆలోచన దేవుడు ఇచ్చాడు. ఏంటి అంటే, ఈ సంఘాన్ని దేవుడు నిర్మిస్తున్నాడు, కడుతున్నాడు. హీఈస్ గోయింగ్ టు టేక్ యూ టు ద హైట్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. అది అవటానికి క్షణాలు పడతాయి, కానీ ఆయన సిద్ధపరచటానికి సంవత్సరాలు పడతాయి. ఆ సంవత్సరాల కొరకు, ఆ సిద్ధపాటు కొరకు, ఆ సంవత్సరాల త్యాగాన్ని దేవుడు సంఘంలో ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. రాకెట్ నిర్మించడానికి, ఆ మిషన్స్ తయారు చేయడానికి ఎన్ని మంది ఉంటారు? ఒక్క సెంటర్లో జరగదు, వేల మంది ఉంటారు. ఒబామా గారు ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఒబామా ఒకసారి నాసా సెంటర్కి వెళ్ళాడంట. ఆయన వెళ్ళినప్పుడు ఒక ఆయన మాప్ చేస్తున్నాడు, దీన్ని తుడుస్తూ ఉన్నాడు. ఒబామా అడిగాడంట, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని. అంటే ఆయన అన్నాడంట, వీఆర్ మేకింగ్ మిషన్స్ టు సెండ్ టు ద స్పేస్ అన్నాడంట. ఏంటి? మేము మిషన్స్ తయారు చేస్తున్నాము, ఎక్కడికి పంపించడానికి? స్పేస్కి. రాకెట్స్ని తయారు చేస్తున్నాము స్పేస్కి పంపించడానికి. ఆయన ఏం చేస్తున్నాడు పని? ఆయన మాప్ చేసిన, ఆయనలో ఉంటున్నటువంటి ఆలోచన ఏంటి? ఆయన చేస్తున్నటువంటి పని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని రాజ్యాన్ని కడుతున్నాడు దేవుడు ఈ సంఘము ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. దాంట్లో పాలి భాగస్తులుగా ఈ మినిస్ట్రీలో ప్రార్థనకి జవాబుగా దేవుడు నిన్ను నన్ను ఉంచి ఉంటున్నాడు ఇక్కడ. యు ఆర్ ద ప్రేయర్ ఆన్సర్. ఈ సూలూరుపేట మాత్రము కాదు, ఈ సంఘము ద్వారా దేవుడు ఉద్దేశించిన కార్యాలను జరిగించాలి అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రార్థనకి జవాబుగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాంట్లో ఏముంటుంది? గెత్సెమనే తోటలో ఉన్న వేదన ఉంటుంది. దాంట్లో రక్తం చిందించవలసినటువంటి పరిస్థితులు వస్తాయి.
చాలాసార్లు అయ్యో ఎందుకు మనం ఇక్కడ ఉన్నామన్న పరిస్థితి కూడా రావచ్చు, వస్తుంది. కానీ దేవా, నువ్విచ్చిన సంఘము నేను ప్రార్థనకి జవాబుగా మారుతాను ప్రభువా. నేను ప్రార్థనకి ఒక జవాబుగా మారుతాను. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 18వ వాక్యము. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 18వ వాక్యము. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. ఫిక్స్ అవర్ అటెన్షన్ నాట్ ఆన్ ద థింగ్స్ దట్ ఆర్ సీన్ but on the things that are unseen. What can be seen lasts only for a time, but what cannot be seen lasts forever. పరిచర్యలో, సేవలో అనేకమైనటువంటి విషయాలు, అనేకమైన దేవుని కార్యాలను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది చూడలేకపోవచ్చు. హల్లెలూయా. ఒకవేళ సంకీర్తన ఆరాధన అన్న పరిచర్య ఇట్లాంటి సంఘాలు ఇంకొక 100 వచ్చేది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది చూడలేకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను నన్ను దానికి ప్రార్థనకు జవాబుగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాలు పట్టచ్చు, శతాబ్దాలు పట్టచ్చు, కానీ దేవుని కొరకు, ఆ కనిపించినటువంటి దేవుని కార్యాల కోసము విశ్వాసముతో నేను నా సంఘ పరిచర్యకు జవాబుగా మారుతాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైన ఒక క్రిస్మస్ కథ. ఒక సంఘంలో క్రిస్మస్ డ్రామా వేస్తున్నారు. చంటి పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలుచుకోరావాలని చెప్పారంట. అందరు పిలుచుకొచ్చారు. ఒక అమ్మాయి మాత్రము భయంకరమైన సంతోషం. ఆ అమ్మాయికి భయంకరమైన సంతోషం. ఎంత సంతోషం అంటే ఎవరికి లేనంత సంతోషం. ఆరాధన జరిగేటప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది. చాలా అద్భుతంగా ఆరాధన చేస్తుంది, చాలా అద్భుతంగా. దేవుడు అంటాడు కదా, పరలోక రాజ్యము చిన్న పిల్లల పోలి ఉండొచ్చు. అమ్మాయి చాలా శివాస్ అంటే ఏమంటారు, షీ వాజ్ ఇన్ హర్ ఓన్ వరల్డ్. ఏమంటారు తెలుగులో, నాకు అది కరెక్ట్గా చెప్పు. తన లోకంలో తను ఉంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేది. సో ఈ అమ్మాయి ఆ క్రిస్మస్ ప్రోగ్రామ్కి వాళ్ళ నాన్నను పిలుచుకొచ్చిందంట. గంతులు వేస్తుందంట, మా నాన్న వచ్చాడు అని. కానీ ఆ అమ్మాయి పాత్ర ఏంటి అంటే, జ్ఞానులు 3 నడిచి వస్తున్నప్పుడు ఈ తెర వెనకాల ఒక కొయ్యకు, ఒక కర్రకి స్టార్ ఉంటుందంట. ఆ అమ్మాయి పాత్ర ఏంటంటే, ఆ కర్రని ఇట్లా పట్టుకొని స్క్రీన్ వెనకాల నడిచిపోతూ ఉంటే ఆ స్టార్ మాత్రమే కనిపిస్తుందంట. ఏంటి? స్టార్ మాత్రమే. అక్కడ ఉంటున్నటువంటి పిల్లల తల్లిదండ్రులందరూ, మా అబ్బాయి యోసేపుగా ఉన్నాడు, మా అమ్మాయి మరియమ్మగా ఉంది, అందరు స్టేజ్ ముందు ఏం చేస్తున్నారు? పర్ఫామ్ చేస్తున్నారు. కానీ ఈ అమ్మాయి గంతులు వేస్తుందంట, గంభీరంగా సంతోషంతో స్క్రీన్ వెనకాల నడుచుకుంటూ పోతుందంట. ఆ సండే స్కూల్ టీచర్ అడిగారంట, ఎందుకు నీకు ఇంత సంతోషము అంటే, ఆ అమ్మాయి చెప్పిందంట,
మా డాడీ, నా తండ్రి నన్ను చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చూస్తున్నారు? నా తండ్రి నన్ను చూస్తున్నాడు. ఆ జనములలో నా తండ్రి ఉన్నాడు. నా తండ్రికి నేను చెప్పాను, ఆ స్టార్ వెళ్తూ ఉన్నప్పుడు ఎవరు వెళ్తున్నారు అక్కడ? నీ బిడ్డ. హల్లెలూయా. ఈరోజు పరలోకపు తండ్రి దేవుని పరిచర్య కోసము నువ్వేం చేస్తున్నావో ఆయన చూస్తున్నాడు. స్టేజ్ మీద కనిపించే వాళ్ళ పాత్ర అది వాళ్ళకిచ్చిన పాత్ర. పాడగలిగే వాళ్ళు, వాయిద్యాలు వాసించే వాళ్ళు, ప్రసంగించగలిగిన వాళ్ళు దేవుడు ఎన్నుకున్న పాత్రలు. ఈక్వల్గా తెర వెనక చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఎవరు గుర్తించరు, ఎవరు గుర్తించరు. నీ పరలోకపు తండ్రికి తప్ప ఎవ్వరికి అది కనపడదు, ఎవరికి కనపడదు. అయినను గంభీరముగా ఎవరు చూసినను ఎవరు చూడకపోయినను నా దేవుని రాజ్యము కోసము, పరిచర్య కోసము నేను ప్రార్థనకి ఒక జవాబుగా మారుతాను. హల్లెలూయా. ఆయన సంఘ పరిచర్యలో దేవుని కోసం నేను ప్రయాసపడతాను. యు ఆర్ ద ప్రేయర్ ఆన్సర్ ఫర్ గాడ్ ఇన్ ద మినిస్ట్రీ. చాలాసార్లు అనుకుంటాము, నేనెందుకు చేయాలి? నినవే పట్టణము యోనా పోయేంత వరకు దేవుని కార్యము దేవుడు చేయలేకపోయాడు. ఆయన చేయలేక కాదు, ఏంటో తెలియదు ఆ మర్మం మనకి. దేవుడు చేయగలడు. నినివే ఏంటి? నినివే లాంటి కోట్లాది పట్టణాలను ఒక్క రాత్రిలో మార్చగలడు దేవుడు. హల్లెలూయా. మనుషులను వాడుకొని కాదు, రాళ్ళు కూడా దేవుణ్ణి ఏం చేస్తాయంట? స్తుతిస్తాయి. గాడిద మాట్లాడింది, కాకి లోబడింది, చేపలు లోబడ్డాయి దేవుని కార్యాలకు. కానీ ఎందుకో తెలియదు కానీ ఆ యోనా కోసము దేవుడు యోనా వెంటపడ్డాడు. ఈ సంఘ అభివృద్ధిలో, ఈ సంఘ ఆత్మీయతలో, ఈ సంఘ ఉజ్జీవములో నిన్ను దేవుడు ప్రార్థనకి జవాబుగా ఉండమంటున్నాడు. హల్లెలూయా. యు ఆర్ ద ప్రేయర్ ఆన్సర్. యేసుక్రీస్తు తన్ను తానుగా గెత్సెమనే తోటలో ప్రార్థనకి జవాబుగా ఆయనే మారాడు కాబట్టి ఈ ప్రపంచానికి రక్షణ వచ్చింది. ఈరోజు నువ్వు నేను దేవుని పరిచర్యలో ఆయనకు ప్రార్థనలకు జవాబుగా మారకపోతే అనేక మంది రక్షణలోకి రాలేరు. అనేక మంది రక్షణలోకి రాలేరు. ఎందుకంటే నిన్ను ఉద్దేశించి చేయవలసిన కార్యాలు అనేకమైనవి ఉన్నాయి. దేవుళ్ళు అనేకమైన కార్యాలు. మనం అనుకుంటాం, నన్ను దేవుడు ఏం చేయగలడు, నా ద్వారా ఏమీ చేయగలడు అనుకుంటాం. ఇక్కడ ఎన్ని మంది 10th ఒకేసారి పాస్ అయ్యారు? ఒక్క సీటింగ్లో పాస్ అయిన వాళ్ళు. నాకు 3 సంవత్సరాలు పట్టిందండి 10th పాస్ అవటానికి. ఎవరో ఉన్నారు నా పార్టీ ఇక్కడ ప్రైజ్లు ఆడటం. అది కూడా ఏంటో తెలుసా? ఒక్క సబ్జెక్ట్ మ్యాథ్స్లో ఏంటి, అది ఒక కొండలాగునింది నాకు. కానీ దేవుని పిలిపించినప్పుడు, ఒక ప్రసంగికుడు బోధిస్తున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటో తెలుసా? ఇట్లా అన్నాడు, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు ట్యూన్ ద రేడియో, గాడ్ విల్ యూజ్ యూ. ఎందుకు తెలుసా ఆ మాట నాకు చాలా ఇష్టం? దేవుడు నాతో మాట్లాడాడు. ఎందుకు తెలుసా? ఈ రోజుకి మా ఇంట్లో రేడియో ఉంది.
మా నాన్న రోజు వాక్యం వింటారు. అది ట్యూన్ చేయడం నాకు చాలా ఈజీ, చాలా ఈజీ. ఆ మాట నాతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడినట్టే ఉన్నింది. ఎవరినైనా దేవుడు వాడుకోగలడు. ఎప్పుడు తెలుసా? నువ్వు సంఘ పరిచర్యలో ప్రార్థనకి నువ్వు జవాబుగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలా సంతోషం ఇచ్చే ఒక కార్యం ఏంటంటే, రీసెంట్గా పద్మ ఆంటీ గారు చెప్పారు, ఈ సంఘము నుంచి ఒకరు జరుగుమల్లికి వెళ్తున్నారు పరిచర్య చేయటానికని. అది నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే నేను దాన్ని వివరించలేను, చెప్పలేను. యూ హ్యావ్ టు బీ ఏ ప్రేయర్ ఆన్సర్ ఫర్ గాడ్ ఇన్ ద మినిస్ట్రీ. ప్రార్థన చేసుకుందాం. ఈ 3 విషయాలు మన ప్రార్థన జీవితంలో, మనం ప్రార్థన అంటే ఏమనుకుంటున్నాము, ప్రార్థనకి జవాబులను ఎట్లా ఎదురు చూస్తున్నాము. తప్పు లేదు ఎదురు చూడడంలో, కానీ ప్రార్థనకి జవాబు ఇంకొకటి కూడా ఉంది. అదేంటి అంటే, నువ్వు నేను మనం చేసే ప్రార్థనలకి జవాబులుగా మారాలి. జవాబులుగా మనం మారాలి. ఎన్నిసార్లు ప్రార్థన జవాబు ఆ వైపు నుంచి వస్తుంది, ఈ వైపు నుంచి వస్తుంది అని ఎదురు చూసాము. ఈరోజు దేవుడు నిన్ను నన్నే ప్రార్థనకి జవాబుగా మారమంటున్నాడు. గెస్తమైన తోటలో ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తాను దేవుని చిత్తానికి సమర్పించుకొని, ఆయన చేసిన ప్రార్థనకి ఆయనే జవాబుగా మారాడు. నువ్వు నేను ప్రార్థనకి ఒక జవాబుగా మారనంత వరకు అనేక విషయాలు మారవు. అది వ్యక్తిగత జీవితమైనా సరే, కుటుంబ జీవితమైనా సరే, పరిచర్య అయినా సరే. యు ఆర్ ద ప్రేయర్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్స్. ఒకసారి నేను బ్యాంక్లో ఉన్నప్పుడు చాలా యాబ్సెంట్ మైండ్ అయిపోయాను. ఒకరోజు నేనేం చేస్తున్నా నాకే గుర్తులేదు. హెల్మెట్ నా చేతుల్లోనే ఉంది. స్కూటర్ వరకు వెళ్ళాను, మళ్ళీ లోపలికి వెళ్ళి హెల్మెట్ ఎత్తుక్కుంటున్నా. మా మెసెంజర్ అడిగాడు, సార్ బయటికి వెళ్ళారు, మర్చిపోయారేమన్నా అని అడిగాడు. అవునయ్యా, నేను హెల్మెట్ మర్చిపోయాను అన్న మీ చేతులను ఉంది కదా సార్ అంటాడు. నిజంగా నేను చాలా సిగ్గుపడిపోయా. పిల్లరా, చాలాసార్లు దేవుడికి మనం చేసే ప్రార్థనలో మనమే ఉంటాం. దేవుడిచ్చే ఆన్సర్లో మనల్ని ఒక పార్ట్గా పెడతాడు, అది మర్చిపోతాం. ఆన్సర్ మన దగ్గరే ఉంటుంది, మర్చిపోయి తిరుగుతుంటాం. అదే ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు మనతోటి. ఒకసారి బెరాకాలో స్తుతి ఆరాధన ఉండేది కాదు. చాలా నిరుత్సాహపడిపోయాను నేను మా మిస్సెస్కి చెప్పేశాను, ఇక నా వల్ల కాదు, ఆరాధించకుండా నేను కూర్చోలేను, దేవుని ఆరాధించాలి. కాబట్టి మంచి ఆరాధించే సంఘం కోసం నేను వెతుకుతాను, ప్రార్థన చేస్తాను, కాబట్టి నేను ఇక్కడ ఉండలేనని చెప్పాను. ఒకసారి
ఆ వారంలోనే దేవుడు మాట్లాడాడు. ఈ ఆన్సర్లో, నీ ప్రార్థనకి ఆన్సర్లో నిన్నే పెట్టున్నాను నేను. నువ్వెందుకు లేవు, నువ్వెందుకు ప్రారంభించవు? పిల్లారా, అదే ఈరోజు మనం విన్నాం. ఆ విషయాల గురించే దేవుడు చక్కగా మాట్లాడాడు. బహుశా నువ్వు చేస్తున్న ప్రార్థనకి ఆ జవాబులో, ఆ ప్రాసెస్లో నువ్వు ఉన్నావేమో. ఉన్నావు. అది నీ నుంచి ఎందుకు ప్రారంభం కాకూడదు? దేవుడి సంకల్పం. నీ కుటుంబ ఉజ్జీవం కోసం ఇంకెవరినో ఎందుకు ఎతుకుతున్నావు? ఇంకెవరో వచ్చి ఏదో చేస్తారని ఎందుకు అనుకుంటున్నావు? వై కాంట్ యు బీ ద సోర్స్ ఆఫ్ రివైవల్ ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ? నీ కుటుంబంలో నువ్వే ఆ ఉజ్జీవానికి కర్త ఎందుకు కాకూడదు? నీ కుటుంబం బాగుపడడంలో నువ్వే ఎందుకు వాడబడకూడదు? దేవుడు నీ ప్రార్థనకి ఆన్సర్లో నిన్నే ఒక పార్ట్గా పెట్టాడేమో ఆలోచించుకుందాం. అలాగే సంఘం, ఈ సంఘం నిశ్చయముగా ఈరోజు దేవుడు సేవకుడి చేత బయలుపరిచినట్టు ఒకరోజు రాకెట్లా దూసుకుపోతుంది. అయితే ఆ తయారీలో, ఆ సిద్ధపాటులో బహుశా నువ్వు ఉన్నావేమో, నేనున్నానేమో. పిల్లరా, నిజంగా ఒక నెరేషన్ చెప్పారు బ్రదర్. ఒక ఉదాహరణ, ఆ డ్రామాలో స్టార్ ఎత్తుకొని స్క్రీన్ వెనక పరిగెత్తే ఆ చిన్నారి. అవును పిల్లరా, ఇది చాలా చాలా వాస్తవం. స్టేజ్ మీద ఉండేవాళ్ళు కేవలం మనుషులకు కనిపిస్తారేమో, స్టేజ్ వెనకే ఉండే వాళ్ళని చాలా బాగా దేవుడు గమనిస్తుంటాడు, ప్రేమిస్తాడు. అంటే వీరు తక్కువ, వారు ఎక్కువని కాదు. దేవుని దృష్టిలో మనం ఉన్నామా లేదా? దేవుడిచ్చే ఆన్సర్లో, ఆ ప్రాసెస్లో నేనున్నానా లేదా అనేది ముఖ్యం. దేవుని అడుగుదాం. దేవా, అటువంటి ప్రార్థన మాకు నేర్పించండి. అటువంటి ప్రార్థన ఉజ్జీవాన్ని మాకు దయచేయండి. ఆ ప్రార్థనలో నేను భాగమైనప్పుడు సంతోషించే కృప నాకు దయచేయండి. ఆ ప్రార్థన భాగంలో ఒక కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా భరించే శక్తి నాకు దయచేయండి, సహాయం చేయండి. కొడిగట్టిన దీపమై నీ చెంతకు వచ్చితి, వెలగాలనే ఆశతో నీ సన్నిధి చేరితి, వెలగాలనే ఆశతో నీ సన్నిధి చేరితి, కొడిగట్టిన దీపమై నీ చెంతకు వచ్చితి, వెలగాలనే ఆశతో నీ సన్నిధి చేరితి, స్తుతించెదను 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 స్తుతించెదను, నా కష్టకాలమందు కన్నీటిలో ఎలందు, నా కష్టకాలమందు కన్నీటిలో ఎలందు స్తుతించెదను 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 స్తుతించెదను. అయ్యా, ప్రార్థించడం మర్చిపోయాం, నిన్ను స్తుతించడం మర్చిపోయాం. ఎంత దూరం వెళ్ళిపోయామంటే తండ్రి, ఎక్కడ ఆరంభించాలో మాకు తెలియదు, అసలు ఏమని ప్రార్థించాలో కూడా మాకు తెలియదు. అవును దేవా, ఆ ప్రార్థనలో జవాబుగా మమ్మల్ని ఉంచావు నువ్వు. అది మేము గుర్తుపట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం ప్రభువా. దేవా, మాకు సహాయం చేయండి, సహాయం చేయండి. ప్రార్థించుటే విడచితి,
స్తుతించుటే మరచితి, ప్రార్థించుటే విడచితి. స్తుతించుటే మరచితి, ఎచటారంభింతును, ఏమని ప్రార్థింతును. ఎచటారంభింతును, ఏమని ప్రార్థింతును. స్తుతించెదను, స్తుతించెదను నా కష్టకాలమందు, కన్నీటి లోయలందు. నా కష్టకాలమందు, కన్నీటి లోయలందు. స్తుతించెదను, స్తుతించెదను. విశ్వాసయాత్రలో ఎన్నెన్ని ఒడిదుడుగులో, విశ్వాసయాత్రలో ఎన్నెన్ని ఒడిదుడుగులో. నా హృదయమే కఠినమై బహుదూరమై పోతిని. నా హృదయమే కఠినమై బహుదూరమై పోతిని. స్తుతించెదను, 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 స్తుతించెదను నా కష్టకాలమందు, కన్నీటి లోయలందు. నా కష్టకాలమందు, కన్నీటి లోయలందు. స్తుతించెదను, 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 స్తుతించెదను. కొడిగట్టిన దీపమై నీకెంతకు వచ్చితి, వెలగాలనే ఆశతో నీ సన్నిధి చేరితి. కొడిగట్టిన దీపమై. అవును దేవా, ఈ ఉజ్జీవ కుడికల్లో అవును మేము మినుగు 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 మినుగుమంటూ వచ్చాం ప్రభువా. ఆరిపోతున్న పరిస్థితుల్లో ఉన్నామేమో, మమ్మల్ని బలపరిచేందుకు నీకు వందనాలు. అవును, ఇన్ని రోజులు నా జీవితంలో ఒక మార్పు కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఆ మార్పుకి నన్నే జవాబుగా నువ్వు పెట్టినందుకు నీకు వందనాలు. ఇన్ని రోజులుగా నా కుటుంబంలో ఒక మార్పు కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఆ మార్పులో ఒక భాగంగా నేను ఉండాలని నువ్వు నిర్ణయించేందుకు నీకు వందనాలు. ఇన్ని రోజులుగా మా సంఘం గొప్పగా రాణించాలని, నీ సేవలో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. కానీ అందులో కూడా, ఆ జవాబులో కూడా నన్ను ఒక భాగం చేశానని గుర్తు చేసేందుకు నీకు వందనాలు తండ్రి. కాబట్టి నాయన, మేము చేసే ప్రార్థనలో మీరిచ్చే జవాబు ఆ లైన్లో నన్ను ఉంచినందుకు నీకు వందనాలు. ఆ భారం నేను గమనించి నన్ను నేను నీకు లోపరుచుకొని ఆ ప్రార్థన జవాబులో నేను ఒక పార్ట్ అయ్యేలా నాకు సహాయం చేయమని, నడిపించమని ఈ వాక్యాన్ని పంచుకున్న నీ సేవకుని తండ్రి యోహాను బ్రదర్ని తండ్రి ఆస్వాదించండి, దీవించమని, ఆ కుటుంబ ప్రతి అవసరతను తీర్చి ఇంకొన అభిషేకించి నా తండ్రి అనేక చోట్ల తండ్రి అనేకులకి ప్రభా ఈ విధంగా ఉజ్జీవాన్ని కలుగు చేసే ప్రక్రియలో బిడ్డని వాడుకోమని
మరి ఈ 2 సెషన్స్లో మీరు తోడున్నందుకు నీకు వందనాలు దేవా. మరి లంచ్ బ్రేక్ మేము తీసుకుంటుండగా ఆ తర్వాతనైనా మేము కలుసుకుంటున్నప్పుడు తిరిగి మళ్ళీ మమ్మల్ని బలపరిచే నీ మాటలతో మాకు సేద తీర్చమని, సహాయం చేయమని, నడిపించమని మరొక్కసారి మహిమ ఘనత నీ నామానికే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ యోహాన్ బ్రదర్.